బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్ టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఎలా భారత్ తమపై అటాక్ చేస్తుందని తెలియక అక్కడి సైనికాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా ప్రధాన కేంద్రాలు, ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్థవంతంగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిస్సైల్ను యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశారు. అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిస్సైల్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్ టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఎలా భారత్ తమపై అటాక్ చేస్తుందోనని తెలియక అక్కడి సైనికాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్లో జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ప్రధాన కేంద్రాలు, ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్థవంతంగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిస్సైల్ను యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశాయి ఇండియన్ బృందాలు. ఇక అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిస్సైల్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. आज टोकरियां ड्रोन डिग पिया, एक आवाम कट्ठी होई है, इंजॉय करदी है पे माहौल नूं। कोई पता नहीं चल रहा इंडिया वाला है कि किस वाला है। तो कोई फैन लगी